హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్ని. ఈ సెషన్లో నీట్ యూజీ 2024 సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాసిన విద్యార్థులకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ కొంత జాప్యమయ్యే ఆస్కారం ఉంది. సో దీంతో ఆందోళనలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారు. సో ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్ యూజీ 2024 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల విడుదల చేసింది. రాష్ట్రానికి చెందిన 43,788 మంది విద్యార్థులు అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలోని ఆంధ్ర ఎస్యూ యూనివర్సిటీల పరిధిలోని ఏ కళాశాలలో సీటు వస్తుందోనని విద్యార్థులు చర్చించుకుంటున్నారు. గత విద్యా సంవత్సరంలో వివిధ రిజర్వేషన్ల కేటగిరీలో ఎంత ర్యాంకుకు సీటు వచ్చిందోనని ఆరా తీస్తున్నారు. సీట్ల భర్తీకి కొద్ది రోజుల్లో విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలి. మొత్తం సీట్లు 6,035. రాష్ట్రంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో 10 ప్రభుత్వ, 11 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉండగా ఎస్వీయు పరిధిలో 6 ప్రభుత్వ, 7 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి. మొత్తం 6,035 ఎంబీబీఎస్ సీట్లను ప్రస్తుత ఏడాదికి అందుబాటులో ఉంచారు. తిరుపతిలోని పద్మావతి వైద్య కళాశాలలో 175 ఎంబీబీఎస్ సీట్లను ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం భర్తీ చేయనుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలో 15% సీట్లు ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ కింద భర్తీ చేయనుండగా మిగిలిన 85% సీట్లను రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. ర్యాంకుల జాబితా తప్పుల తడక. స్థానికత నిర్ధారణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంటర్మీడియట్ను ప్రామాణికంగా తీసుకోవడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు లోకల్ ప్రాధాన్యతను కోల్పోయారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలో చదివిన విద్యార్థి ఇంటర్మీడియట్ విజయవాడలో చదివితే అతడిని ఆంధ్రాకు లోకల్గా పరిగణించారు. ఫలితంగా అతను తెలంగాణలో సీటు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అలాంటి వారంతా ఆల్ ఇండియా కోటా సీట్ల కోసం పోటీ పడాల్సిందే. ఆంధ్ర ప్రాంతంలో 4 నుంచి 10వ తరగతి చదివిన విద్యార్థి హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదివితే తెలంగాణ స్థానికతగా చూస్తున్నారు. దానికి బదులుగా 9, 10 తరగతులను ప్రామాణికంగా తీసుకుంటే విద్యార్థులకు వెసులుబాటుగా ఉండేది. ఇప్పటికే తెలంగాణ కాళోజీ నారాయణ విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్ ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసి కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలుపెట్టగా ఆంధ్ర యూనివర్సిటీలో జీవోల జారీలో జాప్యం జరుగుతుంది. ఫలితంగా విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల ఆలస్యమవుతుంది. తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు 2023-24 విద్యా సంవత్సరంలో రిజర్వేషన్ల వారీగా కన్వీనర్ కోటాలో వచ్చిన ఎంబీబీఎస్ సీట్లు చూద్దాం. బీసీఏ నీట్ ర్యాంకు 1,52,602 సీట్లు 459 మార్కుల స్కోరు. అలాగే బీసీబీ సంబంధించి 1,12,158 ర్యాంకు 496 స్కోరు. బీసీసీ సంబంధించి 1,66,925 స్కోర్ వచ్చేసి 447. బీసీడీ సంబంధించి 1,11,696 స్కోర్ వచ్చేసి 497. బీసీఈకి సంబంధించి 1,53,509 రాగా స్కోర్ వచ్చేసి 458. ఈడబ్ల్యూఎస్ కింద 77,920 533 స్కోరు. ఓసీ 69,941 543 స్కోరు. ఎస్సీలకు 1,61,655 451 స్కోరు. ఎస్టీలకు 2,11,061 స్కోర్ వచ్చేసి 413. అలాగే మైనార్టీ కళాశాలలో ఫాతిమా వైద్య కళాశాల కడప 1,36,896 స్కోరు 473. నిమ్రా విజయవాడ 1,84,353 కాగా 433 స్కోరు. ఓకే స్టూడెంట్స్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ జాప్యం కావడానికి కారణాలు. సో ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసేంత వరకు మనం వేచి ఉండక తప్పదు. అంతవరకు వేచి ఉందాం. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.